తెలంగాణ తల్లి విగ్రహంపై జేసీబీతో దాడికి యత్నం ఉద్రిక్తతకు దారితీసింది. జనగామ జిల్లా దేవరూపుల మండలం కామారెడ్డిగూడెంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. 10 రోజుల క్రితం కొంతమంది గ్రామస్తులు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే విగ్రహానికి అనుమతి లేదంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు పహార మధ్య జేసీబీ తెచ్చి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూల్చే ప్రయత్నం చేయడంతో గ్రామస్తులు వారిని అడ్డుకున్నారు. దీంతో గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగారు. బండి కాదు కురుప పెట్టినది ఫస్ట్ అది నువ్వు చెప్తుంటా అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, అసలు కామారెడ్డిగూడెంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూల్చే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? అంటే ఇదే గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది నేతలు గత కొద్ది రోజుల క్రితం అయితే కూడా ఇందులో విగ్రహానికి సంబంధించినటువంటి గద్దెనైతే ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాతకి ఏది కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన దాని పక్కనే కూడా మరొక గద్దెనైతే ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి గ్రామస్తుల తీర్మానం, అదేవిధంగా కొంతమంది నాయకులు, అదేవిధంగా గ్రామ పంచాయతీ సంబంధించిన వారి నేపథ్యం, వారి అనుమతితో కూడా అక్కడ ఉన్నటువంటి గద్దెలతో ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. అందులో ఆ తర్వాత కొంతమంది సంబంధించిన నాయకులు కూడా ఆయా గద్దెకు మాత్రం ఇతర సంబంధించిన ఒక పార్టీకి సంబంధించినటువంటి కలర్స్ వేయడంతో కూడా ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆయా సంఘం సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా గ్రామస్తులు కొంతమంది దాన్ని వారించే ప్రయత్నం చేశారు. దాంతో కూడా వారిని వివరణ కోరడం జరిగింది, వారితో మాట్లాడడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి నేతలు మాత్రం దానిపై కూడా స్పందించకపోవడంతో కూడా ఉద్రిక్త పరిస్థితికి కూడా దారితీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కూడా గత కొద్ది రోజుల క్రితం కూడా అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఒక తీర్మానం చేసిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి పేపర్స్, అదేవిధంగా గ్రామస్తుల సమక్షంలో ఏర్పాటు చేసినటువంటి వారందరినీ కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసినటువంటి వారందరూ కూడా ఒక దగ్గరికి అయితే చేరుకుని దానిపై కూడా మాట్లాడే ప్రయత్నం చేసినటువంటి క్రమంలో ఉన్నటువంటి గద్దెను కూల్చే ప్రయత్నం జరిగింది. ఈ క్రమంలో కూడా అక్కడ ఒక జేసీబీ సహాయం, అదేవిధంగా కొంతమంది గ్రామ పంచాయతీ సంబంధించిన సిబ్బంది కూడా అక్కడికి వచ్చే ప్రయత్నం చేసి అక్కడ ఉన్నటువంటి విగ్రహం పక్కనటువంటి ఆ గద్దెను తీసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అక్కడ గ్రామస్తులతో అడ్డుకోవడంతో కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ దాని పక్కనే కూడా తెలంగాణ సంబంధించిన విగ్రహం ఉండటం, అదేవిధంగా దాన్ని కూడా తీస్తారా అని చెప్పి దానిపై కూడా కొంతమంది గ్రామస్తులు, అదేవిధంగా గ్రామ పంచాయతీ సిబ్బందిపై కూడా వాగ్వాదం జరగడంతో కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు కూడా సమాచారం అందించిన నేపథ్యంలో వారందరూ కూడా అక్కడ రావడం, అదేవిధంగా ఈ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులతో పాటు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, గ్రామ పంచాయతీ సిబ్బంది అందరూ కూడా మాట్లాడే ప్రయత్నం చేసి దానికి సంబంధించినటువంటి పూర్తిగా విచారణ చేస్తాం. ఏదైతే కూడా లేదంటే ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి, అదేవిధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి పోలీసులు అక్కడ చేరుకోవడం, వారందరూ కూడా శాంతించే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రీకాంత్, అంటే తెలంగాణ ఏర్పాటయ్యాక ప్రతి గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేస్తారు. అంటే ఈ పొలిటికల్ వారిపై ఏ పార్టీకి సంబంధించిన నేతలైనా స్పందించారా? ప్రస్తుతానికి మాత్రం దీనిపై కూడా ఎవరు కూడా స్పందించడం లేదు. వారందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా ప్రధాన కూడళ్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో గద్దెలను ఏర్పాటు చేయడం, అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్న క్రమంలో కూడా కాస్త కొన్ని గ్రామాల్లో మాత్రం ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకోవడం. ఎందుకంటే కూడా కొంతమంది ఏర్పాటు చేయాలని అనడం, లేదా కొంతమంది ఇతర సంబంధించిన పార్టీలకు సంబంధించిన వారు మాత్రం తొలగించాలి. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహంపై కూడా అనేక ఆరోపణలు చేసిన ఇతర పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఎందుకంటే కూడా విగ్రహం ఉన్నటువంటి కొన్ని మార్పులు చేర్పులు చేయడం, అదేవిధంగా అలాంటి విగ్రహాలు కూడా ఏర్పాటు చేయవద్దని చెప్పి కొంతమంది పట్టుపడుతున్న క్రమంలో ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకుంటాయని చెప్పొచ్చు.